రికర్షన్స్ అనే కాన్సెప్ట్, ఈ లిస్ట్ అనే కాన్సెప్ట్స్ చేసేటప్పుడు ఎంత పెద్ద డెవలపర్ అయినా సరే కన్‌ఫ్యూజ్ అవ్వడం అనేది పక్కాగా జరుగుతదనమాట. సో, ఆ 2 కాన్సెప్ట్స్ గనుక మనం జాగ్రత్తగా నేర్చుకున్నామంటే రిమైనింగ్ పైథాన్ అంతా కూడా ఈజీగా అయిపోతదండి. సో, ముందుగా మనం ఏం చేస్తామంటే ఒక లిస్ట్ యొక్క బిహేవియర్స్ గురించి చూస్తున్నాం. అంటే నేను ఒక లిస్ట్ తీసుకున్నాను. 1, 2, 3 అనే ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసి, ఆ లిస్ట్ ఆబ్జెక్ట్‌ని ఏం చేశానంటే 2 వేరియబుల్‌కి అసైన్ చేసేసాను. 2 వేరియబుల్స్ అంటే లిస్ట్ ఏ ఈక్వల్ టు ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ ఇచ్చాను. తర్వాత లిస్ట్ బి ఈక్వల్ టు లిస్ట్ ఏ అని రాశాను. అంటే దట్ మీన్స్ మనకి ఇయన్నీ తెలీదండి. రైట్ సైడ్ ఉండే ఆటిని వాల్యూ అంటారు. లెఫ్ట్ సైడ్ ఉండే ఆటిని వేరియబుల్ అంటారు. రైట్ సైడ్ ఉండే వాల్యూని మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ సైడ్ వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటారని చెప్పానన్నమాట. లిస్ట్ ఏ ఈక్వల్ టు 1, 2, 3 అంటే ఒక లిస్ట్ అనే ఒక ఆబ్జెక్ట్‌ని ఏం చేశానంటే లిస్ట్ ఏ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏం రాశాను? లిస్ట్ బి అనే మరొక వేరియబుల్ తీసుకొని ఈజ్ ఈక్వల్ టు దాంట్లో ఏం పెట్టాను? లిస్ట్ ఏ అని పెట్టాను. లిస్ట్ ఏ అంటే ఏంటది? వేరియబుల్. ఆ వేరియబుల్‌లో ఏదైతే స్టోరేజ్ ఉందో వాల్యూస్‌ని మాత్రమే స్టోర్ చేసుకుంటాం వేరియబుల్స్‌లో అని మనకు తెలుసనమాట. లిస్ట్ ఏ అంటే ఏంది? 1, 2, 3 అనే ఐటెమ్స్‌తో ఉన్న ఒక లిస్ట్. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ. లిస్ట్ ఏ అనే వేరియబుల్‌లో ఏముంది? లిస్ట్ బి అనే వేరియబుల్‌లో ఏముంది అని అడిగాననమాట. ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అయిందంటే, ఆ రెండిట్లో ఉన్న ఏదైతే లిస్ట్ ఉందో అది మాత్రమే ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయిందనమాట. ఓకే. దీంట్లో ఎలాంటి డౌటు లేదు. ఓకేనా? ఓకే. అలానే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మరొకటి చూస్తున్నాననమాట. ఇప్పుడు నేనేం చేశానంటే 2 వేరియబుల్స్ తీసుకున్నాను. ఆ వేరియబుల్స్‌లో నేనేం చేశానంటే ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకొని, ఆ వేరియబుల్ లోపల నేనేం చేశానంటే ఫస్ట్ ఇండెక్స్ ఏదైతే ఉందో, ఆ ఇండెక్స్ యొక్క వాల్యూని నేనేం చేశానంటే 2 కాస్త 20గా మార్చేసానన్నమాట. ఇప్పుడు మనం గనక కోడ్‌ని రన్ చేసేసామనుకోండి అప్పుడు ఏం జరుగుతుందంటే నేను దేంట్లో చేసేసాను, వేరియబుల్‌లో కాదండి. ఒక లిస్ట్‌లో చేంజ్ చేశాను. అంటే ఇంటర్నల్‌గా ఒక లిస్ట్ అనేది మనం 2 ఆబ్జెక్ట్స్‌లో 2 వేరియబుల్స్‌లో గనక స్టోరేజ్ అయినప్పుడు, ఒక వేరియబుల్‌లో మోడిఫై చేసిన మరొక వేరియబుల్‌లో గూడా ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా ఏం చేస్తుందంటే చేంజ్ అనేది చేస్తుందనమాట. అంటే ఒక అంటే ఒకే లిస్ట్ ఆబ్జెక్ట్‌ని ఒక లిస్ట్ వాల్యూనే 2 డిఫరెంట్ వేరియబుల్స్‌లో మనం స్టోర్ చేసినప్పుడు, ఏ వేరియబుల్‌లో మనం మోడిఫికేషన్ చేసినా గాని ఏమవుతుందంటే రెండిటిలో గూడా చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్దనమాట. ఓకే. డన్. అలానే మరొకటి తీసుకున్నాననమాట. ఇప్పుడు నేనేం చేసుకున్నాను, మళ్ళీ లిస్ట్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇక నేనేం చేశానంటే 4, 5 అని తీసేసుకున్నాననమాట. ఇప్పుడు గనక కోడ్‌ని గనక రన్ చేసేసానుకోండి, పైథాన్ అనేది ఏం చేస్తుందంటే లైన్ బై లైన్, లైన్ బై లైన్ ఏం చేస్తుందంటే చెక్ చేసుకుంటూ ఆటిని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తదనమాట. అలా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు లిస్ట్ ఏ అనే వేరియబుల్ అనేది ఇప్పుడుంది. ప్రీవియస్‌లీ ఆల్రెడీ డిఫైన్ ఉంది. మళ్ళీ అనదర్ టైమ్ డిఫైన్ చేశాను. అప్పుడేమవుతుంది, పాత వాల్యూ తీసేసి కొత్త వాల్యూతో స్టోర్ చేసుకుంటదని రూల్ తెలుసు. ఆ రూల్ ప్రకారం మనకేం చేస్తుందంటే వాల్యూస్‌ని ప్రింట్ చేయడం అనేది చేసింది అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయిందనమాట. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడికెళ్ళి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ పెట్టాను. ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అంటే దాని మీనింగ్ ఏమంటారంటే కాంపౌండ్ అసైన్‌మెంట్ ఆపరేటర్. అంటే ఒక లిస్ట్ అనేది ఎక్కడైతే ఉందో ఆ లిస్ట్‌లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతాయంటే మోడిఫై అవుతుంది జరిగిపోయిద్దనమాట. అప్పుడు 1, 2, 3, 4, 5 అనే వాల్యూస్‌తో మనకి ఏమైద్దంటే మోడిఫై అవ్వడం అనేది జరిగిపోద్ది. ఈ 3 టెక్నిక్స్ గనక మనకు అర్థమైతే రిమైనింగ్ టాస్క్‌లన్నిటిని చేసేటప్పుడు మీకు మిగతాయన్నీ చెప్తాననమాట. ఓకే. యాహ్! రైట్ నౌ ఈ సెషన్‌లో మనం ఏం చేస్తున్నామంటే అండి, స్ప్లిట్టింగ్ అండ్ జాయినింగ్ ఏ స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. స్ప్లిట్టింగ్ అంటే ఏంది? జాయినింగ్ ఏ స్ట్రింగ్ అంటే ఏంది? అనే కాన్సెప్ట్ ముందులగా చూద్దాం. ఈ సెషన్ అనేది మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తాను. స్ప్లిట్టింగ్ అంటే ఏంటిది అనే దాని గురించి చూద్దాం అనమాట. స్ప్లిట్ అంటే ఏంటిదండి? విడదీయడము. అంటే మనం దగ్గర ఏదైనా ఒక స్ట్రింగ్ గనక ఉంది అంటే, ఆ స్ట్రింగ్‌లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ఆ వాల్యూస్ అన్నిటిని మనం ఏం చేస్తున్నాము, లిస్ట్ రూపంలో విడగొట్టడాన్ని ఏమని పిలుస్తారంటే, స్ప్లిట్టింగ్ అనే ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందనమాట. హ్మ్. నంబర్స్. నంబర్స్ అని ఒక స్ట్రింగ్ ఉందనమాట. ఏంటిది 1 స్పేస్, 2 స్పేస్, 3 స్పేస్, 4 అంటే మన దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. అంటే ఈ స్ట్రింగ్‌ని ఏవైతే ఉన్నాయో స్ట్రింగ్‌లో ఉన్న ఏముంటాయి? స్ట్రింగ్ లోపల ఏముంటాయి? క్యారెక్టర్స్ ఉంటాయి. లిస్ట్ లోపల ఏముంటాయి? ఐటెమ్స్ ఉంటాయన్నమాట. ఒక స్ట్రింగ్‌లో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ క్యారెక్టర్స్ అన్నిటిని గూడా లిస్ట్ రూపంలో ఐటెమ్స్‌గా మార్చాలి అంటే, అప్పుడు మనం ఏం చేస్తారంటే అండి, స్ప్లిట్ ఆఫ్ అనే ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ అనే దాన్ని యూజ్ చేస్తారన్నమాట. అలా యూజ్ చేయాలంటే సింటాక్స్ ఏంది? స్ట్రింగ్ యొక్క వేరియబుల్ నేమ్ రాసి, తర్వాత డాట్ పెట్టేసి, తర్వాత మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? స్ప్లిట్ హాఫ్ అనే ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ రాసేసి, ఆ అంతునే గనక మనం వదిలేసేసామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే అండి, ఏమవుతుంది? లిస్ట్ మనం తీసుకున్న స్ట్రింగ్‌లో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఏమవుతుంది? స్పేస్‌కి బిఫోర్ ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా ఏమవుతుందంటే, ఒక లిస్ట్ ఐటెమ్‌గా మోడిఫై అవ్వడం అనేది జరుగుతుంది.
వీటన్నిటిని కూడా మనం ఏం చేద్దామంటే నమ్ లిస్ట్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాంట్లో స్టోర్ చేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం ప్రింట్ ఆఫ్ నమ్ లిస్ట్ అన్నాం. ఇప్పుడు మనం కోడ్‌ని రన్ చేసేటప్పుడు మనకేం జరుగుతుందంటే అండి 1, 2, 3, 4 అనే వాల్యూస్‌తో మనకేమైందంటే అవుట్‌పుట్ అనేది రావడం జరిగిపోయిందనమాట. అలానే ఇప్పుడు మనం ఏం చేసేసానంటే, ఇప్పుడు నేనేం చేశాను, నా దగ్గర ఇంకా డిఫరెంట్ వెరైటీస్‌లో తీసుకుందాం. 1, 2, 3, 4 అనే వాల్యూస్‌తో నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే, కామాకి బిఫోర్ ఉన్న ఐటెమ్స్‌ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు మనం ఏం చేస్తామంటే, స్ప్లిట్ ఆఫ్ అనే ఫంక్షన్ మధ్యలో మనం ఏం చేస్తారంటే, ఇలా కామా అనేది గనుక రిప్రజెంట్ చేయడం ద్వారా మనకి ఏమవుతుంది అంటే, ఏమవుతదండి? ఏమవుతది? మనకి ఐటెమ్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే, ఏమవుతాయి? ఇలా లిస్ట్ రూపంలో ఐటెమ్స్‌గా కన్వర్ట్ అవ్వడం అనేది జరిగిపోయిందనమాట. ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనండి. అర్థమైనట్టేనా? ఇది కూడా మీకు అవును. అవి లిస్ట్ ఐటెమ్స్‌గా మారిపోతాయి. ఓకేనండి? ఓకే. అలానే ఇప్పుడు నంబర్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను నంబర్స్ ఏం తీసుకుంటున్నాను అంటే రేంజ్ ఆఫ్ 1, 4 అని తీసుకున్నాను. రేంజ్ ఆఫ్ 1, 4 అని తీసుకున్నాను. ఇప్పుడు మనకేం జరగాలండి? నంబర్ 1, 2, 3 అనేవి ప్రింట్ అవ్వాలి. కానీ ఇక్కడికెళ్ళి రన్ చేసేసాననుకోండి, ఇక్కడ కామా లేదు. కామా తీసేస్తాను. కామా కూడా పెడదాం. కోడ్‌ని గనుక రన్ చేశామనుకోండి, అప్పుడు మనకేమవుతుందంటే ఒక ఎర్రర్ అనేది రావడం జరిగిపోయింది. ఎందుకంటే మనం తీసుకున్న వాల్యూస్ ఏంటిది? ఇంటీజర్ వాల్యూస్. అంటే ఇంటీజర్ వాల్యూస్‌ని మనం ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే అండి, స్ప్లిట్ ఆఫ్ అనే ఫంక్షన్ అనే దాన్ని యూజ్ చేయకూడదు. ఎందుకంటే స్ట్రింగ్ క్యారెక్టర్స్‌ని మాత్రమే మనం లిస్ట్ ఐటెమ్స్‌గా మార్చాలి అంటే ఈ స్ప్లిట్ ఆఫ్ అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్దనమాట. ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనా? ఓకే. అలానే మరొకటి తీసుకున్నాను. మరొకటి ఏం తీసుకున్నా అంటే ఒక వార్డ్ 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 ఈక్వల్ టు ఇప్పుడు నేనేం చేశానంటే స్టెప్ బై స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కోడ్ అని రాసేదనమాట. ఓకే. డన్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అండి, ఇప్పుడు నేనేం చేస్తున్నాను వార్డ్ లిస్ట్ ఏ అని తీసుకున్నాను వేరియబుల్. ఈ వేరియబుల్‌లో నేనేం చేస్తున్నానంటే అండి, ఈ వార్డ్ ఏదైతే ఉందో, ఆ వార్డ్‌లో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆటిని నేనేం చేస్తున్నానంటే, ఇక్కడే చెప్పొచ్చనమాట స్ప్లిట్ ఆఫ్. ఎలా చేస్తున్నానంటే, నేను లిస్ట్ లోపల ఐటెమ్స్‌గా మారుస్తున్నాను. ఎలా మారుస్తున్నాను? దీంట్లో స్టెప్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ క్యారెక్టర్ ఆధారంగా నేనేం చేస్తున్నానంటే, ఆ క్యారెక్టర్‌ని ఆధారంగా చేసుకొని గివెన్ స్ట్రింగ్ మనకి ఏదైతే స్ట్రింగ్ ఇచ్చారో, ఆ స్ట్రింగ్‌లో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని కూడా లిస్ట్ ఐటెమ్స్‌గా మారుస్తుందనమాట. అలా మార్చాలి అంటే అప్పుడు మనం ఎలా రాస్తామంటే కోడ్ ఇలా రాయడం అనేది చేస్తామనమాట. ఆ తర్వాత ప్రింట్ ఆఫ్ లిస్ట్ అని రాసేసామనుకున్నప్పుడు మనకేం జరుగుతుందంటే అండి, స్టెప్ అనేది ఉంది కాబట్టి ఆ స్టెప్ వచ్చినప్పుడల్లా ఎంప్టీ స్పేస్ వస్తది. దాని తర్వాత ఉన్న క్యారెక్టర్స్ అనేవి ఏమవుతుందంటే ఇలా మోడిఫై అవ్వడం అనేది జరిగిపోతుందనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనా. ఫస్ట్‌లో స్టెప్ వచ్చింది కాబట్టి, ఫస్ట్‌లోనే స్టెప్ వచ్చింది కాబట్టి, అప్పుడు నాకేం చేసిందంటే ఒక ఎంప్టీ స్పేస్ అనేది ఇచ్చేసింది. తర్వాత మళ్ళీ స్టెప్ వచ్చింది కాబట్టి, ఆ స్టెప్ రాంగానే నాకేమవుతుంది అది ఎలిమినేట్ అయిపోతదనమాట. అప్పుడు నాకేమవుతుంది దాని బిఫోర్ ద క్యారెక్టర్ వరకు నాకేం చేస్తుందంటే ఇవ్వడం అనేది చేస్తుందనమాట. ఇలా మనకేం చేసిందంటే అవుట్‌పుట్ అనేది ప్రొడ్యూస్ చేసింది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే అండి, ఇంకొక కాన్సెప్ట్ తీసుకుందాం. ఇప్పుడు అవుట్‌పుట్ నీకు ఇది కదా వచ్చింది. ఇప్పుడు నేను ఏదైతే లిస్ట్‌లో తీసుకున్నానో ఐటెమ్స్, ఈ లిస్ట్‌లో తీసుకున్న స్ట్రింగ్ ఐటెమ్స్ మొత్తాన్ని గూడా ఒక్క కంప్లీట్ స్ట్రింగ్ క్యారెక్టర్ రూపంలో గనక మార్చాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే జాయిన్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఈ జాయిన్ ఆఫ్ అనే కాన్సెప్ట్ గనక యూజ్ చేయాలనుకోండి ఎలానో చూద్దాం అన్నమాట. సెంటెన్స్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నానన్నమాట. ఈజ్ ఈక్వల్ టు సెంటెన్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ వేరియబుల్‌లో జాయిన్ అంటే నేను ఇప్పుడు ఏం చేశాను లిస్ట్ లోపల బోలెడన్ని ఐటెమ్స్ ఉన్నాయి. స్ట్రింగ్ ఐటెమ్స్. వీటన్నిటిని కంబైన్ చేసి ఒక కంప్లీట్ స్ట్రింగ్ అనేదాన్ని, ఫుల్ స్ట్రింగ్ అనేదాన్ని ఫార్మ్ చేద్దాం అనుకున్నాను. అలా ఫార్మ్ చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికెళ్ళి డబుల్ కోట్స్ పెట్టి ఏ క్యారెక్టర్స్ ద్వారా వీటిని కంబైన్ చేద్దాం అనుకుంటున్నాము. ఏ క్యారెక్టర్ ద్వారా కంబైన్ చేద్దాం అనుకుంటున్నానంటే స్టెప్ అనే క్యారెక్టర్ ద్వారా కంబైన్ చేద్దాం అనుకున్నాను. స్టెప్ అని రాసి దాని పక్కన డాట్ పెట్టేసి యుఐఎన్ జాయిన్ అని రాసేసి ఇక్కడికెళ్ళి మనం ఏదైతే వేరియబుల్ తీసుకున్నామో లిస్ట్ యొక్క వేరియబుల్, ఆ లిస్ట్ వేరియబుల్ ఇచ్చేసేసి తర్వాత కిందకొచ్చి రన్ చేసేసామనుకోండి కోడ్‌ని.
అప్పుడు మనకేం జరుగుతుందంటే అండి, ఈ లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ కూడా నాకేమైందంటే ఒక స్ట్రింగ్ సెంటెన్స్ రూపంలోకి మారిపోవడం అనేది జరిగిపోయిందనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఈ 2 కాన్సెప్ట్స్ కూడా ప్రీవియస్‌లీ మనం నేర్చుకున్నాం. ఓకేనా? యాహ్! అండ్ వన్ మోర్ కాన్సెప్ట్. ఆఫ్టర్ దట్ మనం ఏం చేసేసామంటే అండి, నెగెటివ్ ఇండెక్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం ఏం చేసామంటే డిస్కస్ చేసుకున్నాం. ఈ నెగెటివ్ ఇండెక్సింగ్ అంటే ఏంటి అనే దాని గురించి ఒకసారి చూద్దాం. నెగెటివ్ ఇండెక్సింగ్ అంటే ఏం నేర్చుకున్నామంటే, మనం ఏదైనా ఒక లిస్ట్ ఐటెమ్స్ గనుక తీసుకుంటే, ఆ లిస్ట్ ఐటెమ్స్‌ని మనం యాక్సెస్ చేసుకోవాలనుకోండి, దేర్ హావింగ్ 2 వేస్ అనేవి ఉన్నాయన్నమాట. ఒకటి పాజిటివ్ వేలో మనం ఆటిని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏం చేస్తారంటే నెగెటివ్ వేలో కూడా ఏం చేస్తారంటే యాక్సెస్ అనేది చేస్తారన్నమాట. ఈ నెగెటివ్ వేలో మనం లిస్ట్ ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో ఆటన్నిటిని ఎలా యాక్సెస్ చేస్తారనే దాని గురించి మనం ఏం చేద్దాం అంటే ఈ సెషన్‌లో నేర్చుకుందాం అనమాట. ముందుగా మనం ఏం చేద్దాం అంటే ఒక లిస్ట్ తీసుకుందాం అనమాట. ఆ లిస్ట్ ఏం తీసుకుందాము? లిస్ట్ ఏం తీసుకుందాం? 1, 2, 3, 4, 5 అనే వాల్యూస్‌తో నా దగ్గర ఒక లిస్ట్ ఉందండి. ఈ లిస్ట్ లోపల వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ఈ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేద్దామండి, నెగెటివ్ యాక్సెస్ చేద్దాం. అంటే యాక్సెస్ చేయడం అంటే ఏంది? తెచ్చుకుందాం అనమాట మనకు కావాల్సిన వాల్యూని. అలా తెచ్చుకోవాలి అంటే నెగెటివ్ ఇండెక్సింగ్ అనేది అప్లై చేయడం ద్వారా ఎలా తెచ్చుకుంటారు అనేది చూద్దాం అనమాట. అలా నెగెటివ్ ఇండెక్సింగ్ ద్వారా తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే దీన్నే యాక్సెసింగ్ అంటారనమాట. అలా చేయాలంటే వేరియబుల్ నేమ్ చెప్పేసి, స్క్వేర్ బ్రేసెస్ పెట్టేసి, నెగెటివ్ డైరెక్షన్‌లో గనుక తెచ్చుకోవాలి అనుకోండి, మన ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటెమ్స్‌ని మనం ఏం చేయాలంటే పాజిటివ్ వేలో చేయాలి అంటే ఇండెక్సింగ్ అనేది ఎలా చేస్తారంటే లెఫ్ట్ టు రైట్‌కి పొజిషనింగ్ అనేది సెట్ చేస్తాం. అదే నెగెటివ్ ఇండెక్సింగ్ వేలో గనుక మనం యాక్సెస్ చేయాలి అనుకోండి, రైట్ టు లెఫ్ట్ వేలో మనం ఏం చేస్తారంటే పొజిషనింగ్ అనేది సెట్ చేస్తారనమాట. నెగెటివ్ వాల్యూస్ అంటే ఎక్కడి నుండి వస్తాయండి? మనకు నంబర్స్ నెగెటివ్ వాల్యూస్ ఎక్కడి నుంచి కౌంట్ అవుతాయి? మైనస్. పాజిటివ్ వాల్యూస్ అంటే 0 నుండి కౌంట్ అవుతాయి. పాజిటివ్ ఇండెక్సింగ్ అనేది చెప్పాలి అంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఫస్ట్ ఐటెమ్‌ని 0 ఎత్తు ఇండెక్స్‌గా రిప్రజెంట్ చేస్తదనమాట. అదే నెగెటివ్‌గా ఇవ్వాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాం? లాస్ట్ నుండి లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్‌కి రావాలి. రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్‌కి రావాలంటే రైట్ సైడ్‌లో ఉన్న ఫస్ట్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్‌ని ఏమంటారంటే -1 అని, తర్వాత ఐటెమ్‌ని -2 అని ఇలా మనం ఏం చేస్తామంటే ఇండెక్సింగ్ అనేది రిప్రజెంట్ చేయడం అనేది చేస్తారనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాము? 1 అనే వాల్యూని తెచ్చుకోవాలనుకున్నాం నెగెటివ్ ఇండెక్సింగ్ ద్వారా. అప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడికెళ్ళి -1 అనేది కనుక ఇచ్చేసి రన్ చేసేసామనుకోండి, అప్పుడు మనకేం జరుగుతుందంటే అండి, ఏం జరుగుతుంది? -1 గనుక ఇచ్చేసి రన్ చేశామనుకోండి, ఏమవుతుందంటే 5 అనే వాల్యూ అనేది మనకి ఏమవుతుందంటే రావడం అనేది జరిగిపోయిందనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం అనమాట లాస్ట్ సెషన్‌లో. ఏంటిది అంటే నెగెటివ్ నెగెటివ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం అనమాట. మన దగ్గర లిస్ట్ ఉంది. ఆ లిస్ట్‌లో నేనేం చేద్దాం అంటే కొన్ని వాల్యూస్‌ని తెచ్చుకోవాలనుకున్నాను. ఎలాంటి వాల్యూస్‌ని, ఎలాంటి వాల్యూస్‌ని తెచ్చుకోవాలనుకున్నాను అంటే నేను ఇక్కడికెళ్ళి నేనేం చేద్దాము 3, 4 అనే వాల్యూస్‌ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అంటే ఒక లిస్ట్ నుండి ఒక వాల్యూని తెచ్చుకోవాలంటే లిస్ట్ యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ వాడతారు. ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్‌ని గనుక మనం తెచ్చుకోవాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తారంటే స్లైసింగ్ అనే టెక్నిక్ అనే దాన్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నెగెటివ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం వాల్యూస్‌ని ఎలా తెచ్చుకుంటారని చూద్దాం అనమాట. ఈ నెగెటివ్ యాక్సెసింగ్, నెగెటివ్ స్లైసింగ్ అనేది చాలా తక్కువగా వాడతారండి. లాస్ట్ క్యారెక్టర్‌ని తెచ్చుకోవడానికి మాత్రం ఏం చేస్తారంటే అండి మనము ఈ నెగెటివ్ మెథడ్స్ అనే వాటిని యూజ్ చేస్తారనమాట. మిగతా అవన్నీ కూడా ఏం చేస్తారంటే పాజిటివ్ వేలోనే చేసేస్తాం అనమాట. బట్ ఏందో చూద్దాం అనమాట. నెగెటివ్ స్లైసింగ్ అంటే ఏందో చూద్దాం అనమాట. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే 1, 2, 3, 4, 5 అనే వాల్యూస్ ఉన్నాయి. ఈటి నుండి నేనేం చేద్దాం అంటే నెగెటివ్ వాల్యూస్‌ని మాత్రమే తెచ్చుకోవాలనుకుంటున్నాను అనమాట. ఏది 3, 4 అనే వాల్యూస్‌ని. అప్పుడు మనం ఏం చేయాలి? -1, -2, -3 అంటే ఫస్ట్ నేను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నాను? -3 అనే వాల్యూ ఒకటి 3 అనే వాల్యూ తెచ్చుకోవాలనుకుంటున్నాను. దాని యొక్క ఇండెక్స్ నంబర్ చెప్పాను. తర్వాత ఇంకోటి ఏంది 4 అనేది కూడా తెచ్చుకోవాలి. దాని యొక్క ఇండెక్స్ నంబర్ ఎంత? -2 ఇలా ఇచ్చేసేసి అనుకున్నప్పుడు నాకేమవుతుందంటే 3 అనే వాల్యూ మాత్రమే రావడం జరుగుతుంది. నాకు ఇంక్లూడింగ్ 4 అనే వాల్యూ కూడా రావాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? -1 అనేది గనుక ఇచ్చేసామనుకోండి, 3, 4 అనే వాల్యూస్ అనేవి మనకు రావడం అనేది జరిగిపోద్ది. 5 అనే వాల్యూ కూడా రావాలనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? 0 ఇద్దాం. 0 ఇచ్చామనుకోండి ఏమీ రాదండి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ లాస్ట్ వాల్యూ కూడా రావాలంటే మనం ఎంప్టీ స్పేస్ అనేది గనుక ఇచ్చేసామనుకోండి, అప్పుడు మాత్రం మనకేమవుతుందంటే వాల్యూస్ అనేవి రావడం అనేది జరిగిపోతాయన్నమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? అలానే నెగెటివ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి చూద్దాం అన్నమాట. ఇదే మనకి ఇంపార్టెంట్ అండి. ఇది వస్తేనే మనకి మిగతావన్నీ చేయగలం.
ఈ నెగెటివ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనేదాన్ని ఎందుకు యూజ్ చేస్తారో చూద్దాం. లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ వేరియబుల్లో నేను ఏం తీసుకున్నానంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అనే వాల్యూస్తో నేను ఏం చేశానంటే ఒక లిస్ట్ అనేది తీసుకున్నాను. ఈ లిస్ట్ లోపల నుండి నేను ఏం చేద్దామంటే వాల్యూస్ అనే వాటిని తెచ్చుకోవాలనుకున్నాను. ఎలాంటి వాల్యూస్ తెచ్చుకోవాలనుకున్నాను? 2, 4, 6, 8 అంటే ఆల్టర్నేటివ్ వాల్యూస్ని తెచ్చుకోవాలనుకున్నాం. ఇలా ఆల్టర్నేటివ్ వాల్యూస్ని కనుక మనం అప్లైన్ చేసుకోవాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తారంటే అండి, ఏ కాన్సెప్ట్ అనేది వాడతారు? ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తారనమాట. ఇలా మనం ఏం చేస్తున్నాము, రివర్స్ డైరెక్షన్‌లో తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తారంటే అండి, నెగెటివ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనేది వాడతారనేది గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, ఇలా ఒక ఆల్టర్‌నేటివ్ వాల్యూస్ కనుక తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తారంటే అండి, ఒక కాన్సెప్ట్ అనేదండి ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేయడం ద్వారా మనం తెచ్చుకోవచ్చనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, లిస్ట్ అండర్ స్కోర్ బి అనే ఒక వేరియబుల్ తీసుకొని ఇప్పుడు తెచ్చుకుందాం అనుకుంటున్నాను. ఏ వాల్యూస్‌ని తెచ్చుకోవాలనుకుంటున్నాను? లిస్ట్ ఏ అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ నుండి ఆల్టర్‌నేటివ్ వాల్యూస్ తెచ్చుకోవాలనుకున్నాం. ఆల్టర్‌నేటివ్ వాల్యూస్ అంటే ఏమేంటి అండి? ఆల్టర్‌నేటివ్ వాల్యూస్ ఏమేంటిది? ఫస్ట్ ఇండెక్స్ అంతా 2 నుండి తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు ఏం చేద్దాం, 0, 1, 2 అనేది పెట్టుకున్నాను. తర్వాత ఎండ్ ఇండెక్స్ అనేది ఇవ్వట్లేదండి. నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి ఎవ్రీ సెకండ్ వాల్యూని తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే ఇలా ఇచ్చాను అనుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే, అప్పుడు మనకి ఏం జరుగుతుంది? ఏమి రాలేదు ఏంటంటే ఎంత ఇవ్వాలి? సారీ. ఇక్కడికెళ్ళి నేను 2 అని ఇచ్చాను. సారీ. కాలన్ పెట్టి 2 అని ఇచ్చాను. తర్వాత నేనేం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ లిస్ట్ బి అని రాసేసాను. ప్రింట్ ఆఫ్ లిస్ట్ బి అని రాసేసాను. ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే అండి, ఎవ్రీ సెకండ్ ఐటెమ్ అనేది మనకు అప్లైన్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇదే వాల్యూస్‌ని నేనేం చేద్దామంటే నెగెటివ్ నెగెటివ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా ఏం చేద్దామంటే వీటన్నిటిని తెచ్చుకోవాలి అనుకున్నాను. అలా తెచ్చుకోవాలి అనుకోండి, ఎలా అప్లైన్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. నెగెటివ్ వాల్యూస్‌ని మాత్రమే మనం తెచ్చుకోవాలన్నమాట. సారీ, నెగెటివ్ కాన్సెప్ట్‌ని యూజ్ చేయడం ద్వారా మాత్రం మనం ఏం చేద్దామంటే, ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ఈ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేద్దామంటే తెచ్చుకోవాలి అనుకున్నానన్నమాట. అలా తెచ్చుకోవాలి అనుకోండి, అప్పుడు మనం ఎలా చేస్తారు, ఏంటి అనే ఒక టెక్నిక్ గురించి మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు అచీవ్ చేయడం అనేది చేద్దాం అనమాట. ఈ నెగెటివ్ స్టెప్ అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే అండి, ఎందుకు యూజ్ చేస్తారు? ఈ స్లైసింగ్ చేసే ఐటెమ్స్ మధ్యలో ఇండెక్సింగ్ అనేది అప్లై చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే, ఈ నెగెటివ్ ఇండెక్సింగ్ అనే దాన్ని అప్లై చేస్తారు. బట్ అయన్నీ ఏందో నాకు తెలీదు. బట్ ప్రస్తుతానికి మనం ఏం చేద్దామంటే, నెగెటివ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేద్దామంటే, ఈటిని తెచ్చుకోవాలి అనుకున్నాం. అలా తెచ్చుకోవాలి అనుకోండి, మనకు తెలిసిన వే ఏంటిది? నెగెటివ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవాలనుకోండి. ఎలా తెచ్చుకుంటాం? ఎక్కడి నుండి తెచ్చుకోవాలి? ఎక్కడి నుండి తెచ్చుకోవాలి మనము? ఎక్కడి నుండి తెచ్చుకోవాలి అంటే, అప్పుడు మనం ఎక్కడి నుండి తెచ్చుకోవాలండి? లాస్ట్‌ది ఏమవుతుంది? -1. అప్పుడే హ్మ్. -1, -2, -3, -4, -5, -6, -7 అంటే -7 అనేది పెట్టుకుంటున్నాను. -7 నుండి ఇప్పుడు నేనేం చేద్దాం, కాలన్ పెట్టేసి 2 అని ఇద్దాం అనమాట. ఇప్పుడు మనకేం జరిగిద్దో చూద్దాం. ఏమైంది? సేమ్ రిజల్ట్ అనేది మనకు రావడం జరిగిపోయింది. కానీ మనోళ్ళు ఏం చేస్తారంటే అండి, నెగెటివ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనేది చేయాలి అనుకోండి, దిస్ ఈస్ ద వే అనేది నాట్ కరెక్ట్ అనమాట. ఈ వేలో ఎవరు చెయ్యరనమాట. ఎలా చేస్తారంటే అండి, నెగెటివ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ చేయాలి అనుకోండి, ఎప్పుడు అప్లై చేస్తారంటే అండి, రివర్స్ డైరెక్షన్‌లో అంటే రివర్స్‌గా వాల్యూస్‌ని గనక మనం అప్లై చేసుకోవాలనుకోండి, ఇప్పుడు మాత్రం మనం ఏం చేస్తారంటే అండి, ఈ నెగెటివ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తామట. అంటే మనం ఎప్పుడైతే ఏ వాల్యూస్‌నైతే మనం నెగెటివ్ స్లైసింగ్ అనేది ఎక్స్టెండెడ్ ఆల్టర్‌నేటివ్ వాల్యూస్‌ని తెచ్చుకోవాలనుకుంటున్నామో, ఆ తెచ్చుకునే వాల్యూస్‌ని మనం ఏం చేస్తామంటే రివర్స్ డైరెక్షన్‌లో తెచ్చుకోవాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తారంటే నెగెటివ్ స్టెప్ అనే దాన్ని యూజ్ చేస్తారనేది గుర్తుపెట్టుకుంటే సరిపోద్దనమాట. అలాంటప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 2, 4, 6, 8 కాదండి. 8, 6, 4, 2 అనే వాల్యూస్‌ని నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను. అలా తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం మనం ఏం చేస్తారంటే అండి, ఈ నెగెటివ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తారనమాట. అలా యూజ్ చేయాలంటే ఫస్ట్ దీంట్లో ఒక రూల్ ఏంటంటే అండి, నెగెటివ్ అనేది కనుక చెప్పాలి అంటే మనకు ఒక రూల్ ఉందనమాట. ఏంటిది రూలు? నెగెటివ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ చేయాలి అంటే ఒక రూల్ ఉందనమాట. రూల్ నెంబర్ 1 ఏంటంటే 2 రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టెప్‌ని మాత్రం ఏం చేయాలి? నెగెటివ్ వాల్యూస్‌గా తీసుకోవాలన్నమాట. స్టెప్ ఒక్కటి మాత్రమే నెగెటివ్ వాల్యూగా తీసుకోవాలన్నమాట. సెకండ్ డైరెక్షన్ ఏంటి అంటే ఏంటిది?
స్టార్టింగ్ వాల్యూ అనేది ఏమవ్వాలంటే గ్రేటర్ దాన్ ఎండింగ్ వాల్యూ అనేది ఉండాలన్నమాట. అంటే ఏం కావాలి ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం స్టార్టింగ్ వాల్యూ స్మాల్ తీసుకుంటాం. ఎండ్ వాల్యూ అనేది బిగ్ తీసుకుంటాం. కానీ ఈ నెగెటివ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ చేసేటప్పుడు ఏం కావాలంటే స్టార్టింగ్ వాల్యూ అనేది పెద్దది తీసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద వాల్యూ అనేది ఏం చేయాలంటే చిన్న వాల్యూ అనేది తీసుకోవాలి అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్దనమాట. ఈ వాల్యూస్ అన్నీ కూడా ఏ వేలో ఉండాలి అంటే పాజిటివ్ క్యారెక్టర్స్‌లో మాత్రమే తీసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. పాజిటివ్ డైరెక్షన్‌లో. అలా తీసుకున్నప్పుడు మాత్రమే ఏమైద్దంటే ఈ నెగెటివ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్‌ని అచీవ్ చేస్తారనమాట. అలా అచీవ్ చేయాలంటే ముందుగా నెగెటివ్ స్టెప్ అనేది చెప్పాలి అంటే ముందుగా మనం చెప్పాలి. ఎన్నో క్యారెక్టర్‌ని తెచ్చుకోవాలనుకుంటున్నాం. ఎన్నో క్యారెక్టర్‌ని తెచ్చుకోవాలనుకుంటున్నాం. సెకండ్ క్యారెక్టర్ కాబట్టి ముందుకెళ్ళేసి నెగెటివ్ స్టెప్ అనేది ఇచ్చేస్తాం అనమాట. అయిపోయింది. దాని ముందల మనం ఏం చేస్తాం స్టార్ట్ వాల్యూ, ఎండ్ ఇండెక్స్ అనేది ఇస్తాం అనమాట. స్టార్ట్ వాల్యూ అనేది చెప్పాలనుకుంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనుకుంటున్నాం మనం 2, 4, 6, 8 అనే ఎలిమెంట్స్‌ని తెచ్చుకోవాలనుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చేద్దాం అంటే 2 ఇండెక్స్ 8 అంటే ఫస్ట్ వాల్యూ ఎంత హైయెస్ట్ వాల్యూ 8 కాబట్టి 8 అనేది ఇచ్చేసాను. తర్వాత మనం ఏం చేయాలి మళ్ళీ కాలమ్ పెట్టి ఎక్కడి దాకా తెచ్చుకోవాలి 2 వరకు తెచ్చుకోవాలన్నమాట. 2 వరకు తెచ్చుకోవాలంటే ఎండ్ ఇండెక్స్ అనేది నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి దాని బిఫోర్ ద క్యారెక్టర్ అనేది 1 అనేది ఇచ్చేసాను. కనుక మనం రన్ చేసేసాం. యాహ్! చెప్పు. హ్మ్. 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 యాహ్! ఒకసారి మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. ఒకసారి నేను రాసుకుంటాను. లిస్ట్ ఏ. లిస్ట్ ఏ ఈక్వల్ టు చెప్పండి. హ్మ్. 15. హ్మ్. 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 ఎనఫ్. హ్మ్. ఎనఫ్ అండి. 50. 17. ఓకే. ఇప్పుడు మీకేం కావాలి అవుట్‌పుట్? వాట్ విల్ బి ద అవుట్‌పుట్? ఉన్న క్యారెక్టర్స్ అన్ని రివర్స్ ఆర్డర్‌లో రావాలి. ఆఫ్ లిస్ట్ ఏ ఆల్ ద వాల్యూస్ తెచ్చుకోవాలి. స్క్వేర్ బ్రేసెస్ కాలమ్ ఆల్ ద వాల్యూస్ అన్ని రివర్స్‌లో తెచ్చుకోవాలనుకుంటున్నాను. -1 అనేది ఇచ్చేసాను. ఇప్పుడు చూసారనుకోండి 20, 17, 15 ఆల్ ద వాల్యూస్ అన్ని కూడా ఆల్టర్‌నేటివ్ అంటే ఎవ్రీ సెకండ్ క్యారెక్టర్ రావడం జరుగుతుంది. ఇప్పుడు నాకేం జరుగుతుందో చూద్దాం. -2 పెడదాం. 20 వస్తది. తర్వాత 17 రాదు. 50 వస్తది. తర్వాత అలా 20 నుండి ఎక్కడ 20 నుండి 15 వరకు. 15 కూడా ప్రింట్ అవ్వాలి. 15 కూడా ప్రింట్ అవ్వాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే పొజిషనింగ్ చూసుకుంటాం అన్నమాట. ఇండెక్సింగ్ నంబర్స్ ఎంత అనేది చూసుకుంటాం. ఎక్కడి నుండి తెచ్చుకోవాలనుకుంటున్నాం మనము 1, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే 8 కాలన్ 8 అనేది ఇచ్చుకున్నాను. కాలన్ ఎక్కడి దాకా తెచ్చుకోవాలంటే 15 కూడా ఇంక్లూడ్ అయ్యి రావాలి. 15 కూడా ఇంక్లూడ్ అయ్యి రావాలంటే అది ఫస్ట్ ఇండెక్స్ కాబట్టి ఫస్ట్ ఇండెక్స్ ఇవ్వకుండా 0 అని ఇచ్చాను. అప్పుడు ఏమవుతుందంటే 0th ఇండెక్స్ అనేది నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి ఫస్ట్ ఇండెక్స్ వరకు వస్తుంది. ఎన్నో క్యారెక్టర్ తెచ్చుకోవాలనుకుంటున్నా అండి? సెకండ్ ఐటెమ్‌ని తెచ్చుకోవాలనుకుంటున్నాను. సెకండ్ అని ఇచ్చేసాననుకోండి అప్పుడు నాకేమవుతుందంటే ఇలా అవుట్‌పుట్ అనేది రావడం జరిగిపోతుందన్నమాట. అదే -1 అని ఇచ్చాననుకోండి అప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు చూద్దాం. అక్కడ దాకా ఉన్న ఐటెమ్స్ అన్నీ కూడా ఏమవుతుందంటే రివర్స్ డైరెక్షన్‌లో మనకు రావడం అనేది జరిగిపోయిద్దనమాట. అంటే ఈ కాన్సెప్ట్‌ని ఎందుకు యూజ్ చేస్తారంటే ఓన్లీ అంటే నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పడం కోసం ఫస్ట్ ఎగ్జాంపుల్ అది కన్‌ఫ్యూజ్డ్ ఎగ్జాంపుల్ లేండి.
యాక్చువల్‌గా ఈ నెగెటివ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనేది ఎందుకు చేస్తారంటే, మనం తీసుకున్న లిస్ట్ ఐటెమ్స్‌ని రివర్స్ డైరెక్షన్‌లో గనుక మనం తెచ్చుకోవాలనుకోండి, జనరల్‌గా ఏం చేస్తున్నాను నేను ఆహ్, వెంకట్ అనే ఒక పేరు తీసుకున్నాను. ఆ పేరులో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో రివర్స్ డైరెక్షన్‌లో ప్రింట్ చేద్దాం అనుకున్నాం. అలా ప్రింట్ చేయాలనుకోండి, కోడ్ రాయాలనుకోండి చాలా పెద్ద కోడ్ అవుతుందనమాట. అలానే ఈ నెగెటివ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చంటే, మనం తీసుకున్న స్ట్రింగ్‌లో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా ఏం చేయొచ్చంటే, ఈజీ ఓన్లీ ఒక స్టెప్ ద్వారా మాత్రం మనం ఏం చేయొచ్చంటే, వాటన్నిటిని రివర్స్‌లో ప్రింట్ చేయొచ్చనమాట. అందుకోసం ఏం చేస్తారంటే, ఈ నెగెటివ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తారని చెప్పడానికి నేను చెప్పాననమాట. ఓకేనా? ఓకే. ముందుగా మనం ఏం చేద్దామంటే, నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. 5, 4, 3, 2, 1 అనే ఐటెమ్స్‌తో ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ నుండి నేనేం చేద్దాం అనుకున్నానంటే, 2, 1 అనే వాల్యూస్‌ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలనుకోండి కోడ్ ఎలా రాస్తారు? మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి. లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సారీ లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈక్వల్ టు 5, 4, 3, 2, 5 కామా 4 కామా 3 కామా 2 కామా 1 అనే వాల్యూస్‌తో మీ దగ్గర ఒక లిస్ట్ ఉందండి. ఈ లిస్ట్‌లో నేనేం చేద్దామంటే ఓన్లీ 1, 2 అనే వాల్యూస్‌ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు ఎలా ప్రింట్ చేయాలి అవుట్‌పుట్? 3 కాలన్ 3 కాలన్ అని పెడితే అయిపోయింది. నెగెటివ్ స్లైసింగ్ అండి. 1, 2 అనే వాల్యూస్‌నే నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఓన్లీ 1, 2 అనే వాల్యూసే తెచ్చుకోవాలనుకుంటున్నాను. 2, 1 కాదు. 1, 2 అనే సీరీస్‌లో తెచ్చుకోవాలనుకుంటున్నాను. కాలన్ మైనస్ 1. అప్పుడు మనకేం జరుగుతుందంటే అండి, ఆ 1 అప్పుడు మీరు చెప్పిన దానికి అవుట్‌పుట్ రాంగ్ వచ్చేసింది కదండీ. 2, 3, 4, 1 2, 3, 4, 5 వచ్చింది కదా! ఇప్పుడు నేనేం చేద్దాం అంటే రివర్స్ డైరెక్షన్‌లో తెచ్చుకోవాలనుకున్నాను. -1 తీసుకున్నాను. నెగెటివ్ ఇండెక్సింగ్ అనేది గనక చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే స్టార్ట్ ఆఫ్ ద వాల్యూ అనేది బిగ్గరగా ఉండాలి. ఏ వాల్యూస్‌ని తెచ్చుకోవాలనుకున్నాను? పొజిషనింగ్ అనేది పాజిటివ్ వేలో ఇచ్చుకోవాలనమాట. అలా ఇవ్వాలంటే 0, 1, 2 హ్మ్. 2, 3, 4 అంటే ఫోర్త్ ఇండెక్స్ అనేది కూడా తెచ్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి 4 అని రాసేసాను. కాలన్ పెట్టేసేసాను. ఎక్కడి దాకా తెచ్చుకోవాలి నేను? ఎక్కడి దాకా తెచ్చుకోవాలి? 2 అనే ఐటెమ్ తెచ్చుకోవాలి. అప్పుడు ఎంత అవుతుంది? దాని బిఫోర్ ద ఐటెమ్ ఎంత? 0, 1, 2, 2 అనేది పెట్టుకున్నాను. అప్పుడు 4 కాలన్ 2 అనేది పెట్టేసి -1 అనేది పెట్టాను. అప్పుడు మాత్రం మనకేమవుతుందంటే 1, 2 అనే వాల్యూస్ మాత్రం మనకేమవుతుందంటే అప్లై అవ్వడం అనేది జరిగిపోతుందన్నమాట. ఏమన్నా డౌట్ ఉందా? సో, ఫైనల్లీ అవుట్‌పుట్ అనేది ఏమైందంటే ఇలా రావడం జరిగిపోయింది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అండి, ఇదే కోడ్‌ని గనుక ఎగ్జిక్యూట్ చేస్తే, ఇదే కోడ్‌ని గనుక ఎగ్జిక్యూట్ చేశామనుకోండి, వాట్ విల్ బి ద అవుట్‌పుట్? నెగెటివ్ స్టెప్ వాడాను కాబట్టి, స్టార్టింగ్ వాల్యూ అనేది ఏముండాలంటే బిగ్గర్ వాల్యూ ఉండాలి. కానీ ఇక్కడ నాకెలా ఉంది, లెస్సర్‌గా ఉంది కాబట్టి, అప్పుడు మనకేమవుతుందంటే ఎంప్టీ లిస్ట్ అనేది రావడం అనేది జరిగిపోతుందనమాట. ఓకేనా? ఓకే. అలానే వాట్ విల్ బి ద అవుట్‌పుట్? యెస్ అండి. 5, 4, 3, 2, 1 అక్కడ నెగెటివ్ స్టెప్ నేనేం స్పెసిఫై చేయలేదు కాబట్టి అదేమవుతుందంటే పాజిటివ్ ఇండెక్సింగ్ తీసుకొని దాని ద్వారా ఏం చేస్తుందంటే ప్రింట్ చేయడం అనేది చేస్తది. వాట్ విల్ బి ద అవుట్‌పుట్? సార్ జాగ్రత్తగా చూడండి. -1 నెగెటివ్ స్టెప్ అనేది ఇంక్లూడ్ చేశాడు. అంటే అప్పుడు అవుట్‌పుట్ అనేది ఏమవుతుందంటే అండి, స్టార్టింగ్ వాల్యూ నుండి ఎండింగ్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ఏమవుతున్నాయంటే రివర్స్‌లో డైరెక్షన్‌లో ప్రింట్ అవ్వడం అనేది జరిగిద్దనమాట. అప్పుడు మనకి అవుట్‌పుట్ అనేది ఏం జరుగుతుందంటే అండి 1, 2, 3, 4, 5 అనే వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోద్దనమాట. ఫైనల్లీ ద అవుట్‌పుట్ విల్ బికమ్ 1, 2, 3, 4, 5 అనేది ప్రింట్ అవ్వడం జరిగిపోతుందనమాట. ఓకేనండి? ఓకే. యాహ్! వాట్ విల్ బి ద అవుట్‌పుట్? నెగెటివ్ ఇండెక్సింగ్ అనేది మనం ఓన్లీ లిస్ట్‌లోనే కాదండి, స్ట్రింగ్స్‌లో కూడా చేయొచ్చనమాట. ఇప్పుడు ప్రోగ్రామ్ అని తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే -1 అని తీసుకున్నాను. వాట్ విల్ బి ద అవుట్‌పుట్? ఓన్లీ ఎమ్ అనే క్యారెక్టర్ మాత్రమే ప్రింట్ అవుతుందనమాట. లాస్ట్ క్యారెక్టర్‌ని తెచ్చుకోవాలనుకున్న మనం ఇంతకు ముందుల ఏం చేసాం, లెంత్ -1 అని పెట్టాం. అదే లాస్ట్ ఐటెమ్‌ని గనుక తెచ్చుకోవాలనుకోండి -1 అనేది పెట్టారనుకోండి, లాస్ట్ ఐటెమ్ అనేది రావడం జరిగిపోతుందనమాట. ఫస్ట్ ఇండెక్స్ తెచ్చుకోవాలనుకో అప్పుడు మీరేం చేస్తున్నారండి,
వేరియబుల్ నేమ్ రాసి 0 పెట్టంగానే ఫస్ట్ ఇండెక్స్ వస్తుంది. లాస్ట్ ఇండెక్స్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు మీరేం చేస్తారు? -1 పెట్టేసేసారనుకోండి కోడ్‌లో, అప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ ఐటెమ్ అనేది రావడం జరిగిపోతుందనమాట. ఓకేనండి? ఓకే. అలానే స్లైసింగ్. ఇప్పుడు ప్రోగ్రామ్ అని తీసుకున్నాను. దీంట్లో నేనేం చేశానంటే -4 కాలన్ -1 అని తీసుకున్నాను. వాట్ విల్ బి ద అవుట్‌పుట్. స్లైసింగ్ నార్మల్‌గానే వెళ్తుందండి. ఎక్స్‌టెండెడ్ స్లైసింగ్ ఒక్కటే మీరు కొంచెం మోడిఫై అయ్యి రావడం జరుగుతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోద్దనమాట. జీఆర్ఏ అనే ఐటెమ్స్ మాత్రమే రావడం జరుగుతుంది. ఓకేనా? ఓకే. ప్రోగ్రామ్ అని తీసుకున్నాను. 6, 0, కాలన్ -2 అని తీసుకున్నాను. వాట్ విల్ బి ద అవుట్‌పుట్. ఎంఆర్ఓ అనేది ప్రింట్ అవుతుందండి. ఓకేనండి? ఓకే. ఐడియా ఉందా? చెప్పాలా? నెగెటివ్ స్లైసింగ్ అనేది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి. మిగతాయన్నీ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. మిగతాయన్నీ నార్మల్ అండి. ఓన్లీ నెగెటివ్ అనే స్టెప్ ఉన్నప్పుడు మాత్రమే ఏం జరిగిద్దనేది గుర్తుపెట్టుకోండి. నెగెటివ్ స్టెప్ ఉన్నప్పుడు రివర్స్ డైరెక్షన్ ప్రింట్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట మీరు. మిగతా ఏమి మీకు వద్దనమాట. ప్రోగ్రామ్ అని తీసుకున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తున్నానంటే అండి ఇండెక్సింగ్ అనేది అప్లై చేసేసుకుంటున్నాను. ఇండెక్స్ ఇండెక్సింగ్ అప్లై చేయాలంటే దీన్నేమంటారండి? నెగెటివ్ డైరెక్షన్ చేయాలన్నా పాజిటివ్ ఇండెక్సింగ్‌తో చేస్తాం. 0, 1, 2, 3, 4, 5 అండ్ 6 అని ఇచ్చారు. మనకిచ్చిన కోడ్ ఏమిచ్చారో చూద్దాం అనమాట. ఏమనిచ్చారు? మనకిచ్చిన కోడు సీక్వెన్స్ బట్టిగా రాస్తున్నానంటే 6 జి కాలన్ 0 కాలన్ -2 అని ఇచ్చారండి. అంటే ఏ మెథడ్ యూజ్ చేశాడండి ఇక్కడ? నెగెటివ్ స్లైసింగ్ యూజ్ చేస్తే మనకేమో రావాలంటే అవుట్‌పుట్ రివర్స్ డైరెక్షన్ రావాలి. రివర్స్‌లో ఏమేం వాల్యూస్ వస్తాయో చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం నెగెటివ్ స్లైసింగ్ కాబట్టి ఫస్ట్ నాకు బ్లాక్ చేసేసుకుందాం. ఎక్కడి నుండి 6 అనే ఐటెమ్. 6 అనే ఐటెమ్ ఏంటండి? 6 నుండి వస్తుంది. ఫస్ట్ నాకు అవుట్‌పుట్ ఏమొస్తుందండి? ఎం అనేది ప్రింట్ అయిపోయింది. ఓకే అండి. తర్వాత నాకు ఎక్కడి వరకు రావాలి? 0 వరకు. అంటే ఇక్కడ వరకు. అంటే నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి దీన్ని కొట్టేసాను. ఇప్పుడు నాకేం కావాలి? ఎవ్రీ సెకండ్ వాల్యూ రావాలి. దీని తర్వాత వచ్చే సెకండ్ వాల్యూ ఏందండి? ఇంకోటి ఆర్ అనేది వచ్చేసేసింది. దాని తర్వాత వచ్చే సెకండ్ క్యారెక్టర్ ఏందండి? ఓ. దాని తర్వాత వచ్చే సెకండ్ క్యారెక్టర్ లేదు కాబట్టి నాకు అప్పుడు ఫైనల్‌గా ఏం జరిగిందంటే అండి, ఎంఆర్ఓ అనే రిజల్ట్ అనేది రావడం జరిగిపోయిందనమాట. ఏమన్నా డౌట్ ఉందా? దిస్ నెగెటివ్ స్టెప్ ఇండికేట్స్ యాస్ రివర్స్ డైరెక్షన్‌లో మనకేమవుతుందంటే వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్దనమాట. ఓకేనండి? ఓకే. వాట్ విల్ బి ద అవుట్‌పుట్? యెస్ అండి. రివర్స్ డైరెక్షన్‌లో మనకేమైందంటే అండి, ప్రింట్ అవ్వడం అనేది జరిగిందనమాట. దీంతో ఫైనల్‌గా మనకి ఈ రోజు సెషన్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. స్ప్లిట్టింగ్ గేస్ట్రింగ్ అంటే ఏంది, జాయినింగ్ గేస్ట్రింగ్ అంటే ఏంది, నెగెటివ్ ఇండెక్సింగ్, నెగెటివ్ స్టెప్ అనేది నేర్చుకున్నాం. అలానే రివర్సివ్ డైరెక్షన్‌లో కనుక వాల్యూస్ ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేస్తారో మనం నేర్చుకున్నాం అనమాట. నెక్స్ట్ సెషన్‌లో మనం ఏం చేస్తామంటే అండి, ఫంక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే మనం రాసే ప్రతి ప్రోగ్రామ్ కూడా ఎలా ఉంటుందంటే అండి, ఫంక్షన్ వేలో రాస్తానమాట. అందుకని ఈ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీరు రాసే ప్రతి ప్రోగ్రామ్ నార్మల్‌గా రాస్తే ఊరుకోరనమాట. ఫంక్షన్ వేలోనే మనం రిప్రజెంట్ చేస్తాం అనమాట. అందుకని ఈ ఫంక్షన్స్ అంటే ఏంది? ఎలా చేస్తారు? ఏంది? అనేది నెక్స్ట్ సెషన్‌లో అనేది మీకు చెప్పడం అనేది స్టార్ట్ చేస్తానమాట. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మండే నుండి మీకు సాయంత్రం 7:30కి క్యూఏ సెషన్ అనేది ఒకటి జరుగుతదండి. దాంట్లో ఓన్లీ ఫర్ టాస్క్‌లు, ఆన్సర్స్ మాత్రమే చెప్తానండి. ఓకేనండి? ఓకే. థాంక్ యూ వెరీ మచ్ అండ్ హావ్ ఎ గ్రేట్ డే.